మోడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందంటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి. అది కాంగ్రెస్ ఉన్నా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఈవెన్ గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికప్పుడు కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మద్దతు ఇచ్చారు. ఆనాటి నుండి కేంద్రంలో మనకి సంబంధం లేదు, కేంద్ర రాజకీయాలు మనకి సంబంధం లేదు. కేంద్రం విషయంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే మద్దతు ఇద్దాం, మన రాష్ట్రం రాజకీయమే మనకు ముఖ్యం, చంద్రబాబు వ్యతిరేకత మన ముఖ్యం, తెలుగుదేశం వ్యతిరేకత మన ముఖ్యం అన్నటువంటి ధోరణితోనే నడుస్తుంది. అందుకని ఎవరితో జట్టు కట్టదు. అదే సందర్భంలో ఈ రాజకీయంలో కూడా కీలక పాత్రే పోషిస్తుంది కేంద్రంతో. ఇప్పుడు ఏదైతే మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, ఈ రెండిటికి కూడా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎవరి నుంచి వ్యతిరేకత లేదు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అంటే అసలు వాళ్ళకి ప్రాతినిధ్యమే లేదు. కాబట్టి ఎమ్మెల్యే శాసనసభలు, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభల్లో పాత్ర ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, అంటే సభ్యులు ఉన్నటువంటి అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి మోడీ సర్కార్కి ఆంధ్ర నుంచి.